అంటే సీఎం సార్ సర్వే వల్ల కాదు, కేవలం రాంపురం సోదరుల మద్దతు వల్ల ఈరోజు విరూపాక్షికి అవకాశం వచ్చిందంటే ప్రధానంగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, అలాగే ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు మీకు బలంగా సపోర్ట్ చేశారు. అందుకనే ఈరోజు మీరు ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వచ్చారని చెప్పేవారికి ఏం చెప్తారు? అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రజలు చెప్పినారా సర్వే చెప్పండి విరూపాక్షి చెప్పని చెప్పినారా? వాళ్ళు ఏమని పాపం వాళ్ళంటే నాకు వ్యక్తిత్వంతో మాకు ఎట్లా అంటే నేను రైల్వే కాంట్రాక్ట్ వాళ్ళు ఏమైనా వర్కులు చేసుకునేటప్పుడు వాళ్ళని అడిగి ఏంటి మనం ఇట్లా వర్కులు చేసుకుంటాం అంటే సపోర్ట్ చేస్తున్నారు, మనకి సపోర్ట్ చేసినారు. మా ఓడబా అంటే ఇప్పుడు కాదు 95 నుంచి వాళ్ళకి ఇప్పుడు కాదు, నాకు ఇది రాజకీయం వచ్చింది మన కాదు. వాళ్ళ 95 నుంచి నాకు తెలుసు. వెంకటరామరెడ్డి 95 నుంచి తెలుసు. తర్వాత ఆయన ద్వారానే మన సాయిప్రసాద్ రెడ్డి, బాలారెడ్డి వాళ్ళంతా మొత్తం వాళ్ళ ద్వారానే నా కాంట్రాక్ట్ బిజినెస్ నుంచి నాకు బాగా చాలా అంటే క్లోజ్ అంటే అటైట్ కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు అంటే నాకు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు ఏదన్నా ఈ సైడ్ మాకు రైల్వే లైన్ ఉంది, ఆ రైల్వే లైన్లో ప్రతి ఒక్క ఏ వరకు వచ్చినా కానీ నన్ను కాదని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను వద్దంటేనే వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కానీ నేను వాళ్ళ పాపం అది బంధం మాకి, ఈ రాజకీయ బంధం కాదు. పాపం మళ్ళీ అనవసరంగా వాళ్ళని అంటున్నారు. వాళ్ళే చేసిన వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు వీళ్ళు చేసిన వ్యతిరేకతతోనే ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకోలేదు. వాళ్ళతో ఏదో చేసినారు అంతా. అందుకోసం వాళ్ళకు వ్యతిరేకత వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఎవరు చేసింది కాదు, నేను చేసింది కాదు, బాలనారెడ్డి చేసింది కాదు, ఒక సీఎం జగన్ సార్ చేసింది కాదు. వాళ్ళ చేతులు వాళ్ళే చేరుకున్నారు. మీకు డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు, అంటే మీ పరిధి చిప్పగిరి మండలానికి సంబంధించి జెడ్పీటీసీ, కానీ మీ పరిధి దాటి మిగిలిన మండలాల్లో మొత్తం నియోజకవర్గాల్లో ప్రతి కార్యక్రమానికి వెళ్ళడం, అటెండ్ కావడం, అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా మీరు పెద్ద ఎత్తున అక్కడ డబ్బు అనేది కూడా ఖర్చు పెట్టడం, అంటే మీకు ముందస్తుగా నా రాజకీయానికి అనేది ఒక పెట్టుబడిగా అక్కడ పెట్టుకుంటూ వచ్చారని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం చాప కింద నీరులా విస్తరించారనే దానికి ఏం చెప్తారు? అట్లా కాదు. నాకు ఆస్పర్ మండలంలోన మాకు లేబర్ ఒక 500 మంది లేబర్ వస్తారు ఆ పల్లెలు అందరూ. మళ్ళీ రైల్వే పనికి వాళ్ళు ఈ రోజు కాదు 97 నుంచి మనకు వస్తున్నారు, వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్కి వస్తున్నారు. వాళ్ళు వచ్చి మనం అడిగితే ఏదైనా చందాల గింజల రూపంలో అడిగితే ఇచ్చిన వాళ్ళకి పెండెళ్ళకి పోయినాము, దానికి పోయినాము. కానీ నాకేమి వేరే మండలాలు పోలేదు. ఇప్పుడు దేవనకొండ మండలం పోతే నేను అక్కడ మనకు సంబంధం లేదు, అక్కడ పోలేదు. నేను మిగతా మండలాల్లో ఉన్నారు. ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు, హొలగుంద అవే కదా, ఒక్క దేవనకొండ తప్ప మిగిలిన మండలాలు అన్ని కవర్ చేసినారు. దేవనకొండలో కూడా ఆయన అనుచరులను రెడీ చేసుకున్నారు, ఆయన వర్గాన్ని రెడీ చేసుకున్నారు. ఎన్నిక సంబంధించి అనౌన్స్మెంట్ కాకముందే ఎప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తాను ఆశ పడింది లేదు. నాకు అసలు ఆయన అనౌన్స్ చేసేంత వరకు నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ కావాలి నేను పోలేదు కదా, ఎవరి దగ్గర కలలేదా. అడగాలంటే హైకమాండ్లో పోయి అడగాలి కదా. ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, మన సజ్జల రామకృష్ణ సార్ ఉన్నాడు, అదేవిధంగా ధనంజయ రెడ్డి సార్ ఉన్నాడు, మళ్ళీ ఇంకొచ్చేసి ఎవరు విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళే కదా ఇంప్లూయెన్స్ చేసి ఏమైనా సీఎం సార్ చెప్పేది. వీళ్ళందరూ మిమ్మల్ని కలవకుంటే ఆ పేర్లన్నీ ఎట్లా తెలుసా మీకు? వాళ్ళే చెప్తా కాదు, వాళ్ళ పేర్లు తెలుపుకుంటే ఎట్లుంటాయి? వాళ్ళే కదా నడుపుతున్నది. సజ్జల డైలీ వెళ్ళి విరూపాక్షి వెళ్ళి కలిసాడు అయితే వాళ్ళు లేదు, కలలేదు కదా, నేను కలవలేదు. లేదు కలలేదు. అది కనుక్కొని పోయి సార్ని కనుక్కొని ఎప్పుడన్నా సజ్జల సార్ని ఒకసారి కలిసినామో కనుక్కోనండి. ఆయనే వచ్చి నన్ను కలిసినాడు, కర్నూలు కలిసినాడు. ఎట్లంటే మేము జగన్ సారు బర్త్డేకి పెట్టింటే ఆ రోజు మేమేం చేసినాము, అంతా మా మండలంలో ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ రోజు బర్త్డేని బ్లడ్ బ్యాంక్ అవి అరేంజ్ చేసుకుంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వాళ్ళు పెట్టినారు. నారాయణ ఎవరుగా నారాయణ కొడుకుని పెట్టినారు. వచ్చి తెచ్చి నేనేమో మనకేమో కార్యకర్తలు వచ్చినారు, వాళ్ళకేమో పొదుపులను తోలుకొచ్చుకొని పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నా కొడుకు వయసు అంతా ఉంది, అయింది కొడుకు ఎవరిది, మన గుమ్మూరు జయరాం కొడుకుది. ఆయన నన్ను వల్గర్గా మాట్లాడినారు. వల్గర్గా మాట్లాడింటే నా కోసం కాదు, ఏం కాదు, నాన్న జగన్ సార్ కోసం పుట్టినరోజు చేసుకుంటే ఇదేం వల్గర్గా మాట్లాడి నాకేం అవసరం? వాళ్ళు బిచ్చే ప్రతిసారి సుమారుగా 1 year బ్యాక్ నుంచి అంటుండేది వాళ్ళ అనుచరులు వాళ్ళు. ఆయన మీకు సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలుకి వచ్చినప్పుడు మాత్రం కలిసారు. నేను చెప్పేది ఓకే, నేను చెప్పేది ఇంకొక క్వశ్చన్. అలాగే మీరు ఒకసారి అంటే వాళ్ళు అంటున్న మాటలకు పూర్తిగా విసిగిపోయి మీకున్నటువంటి జెడ్పీటీసీ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమైనారు. దీనికి సంబంధించి అధినాయకత్వం మీ దగ్గరికి ప్రత్యేకంగా రాయబారానికి పంపిందని ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అది కరెక్ట్. అది ఇప్పుడు ఆయన వల్గర్గా మాట్లాడారు కాబట్టి నేను ఎవరు చెప్పలేదు, డైరెక్ట్ మీడియాకే ఫోన్ చేసి చెప్పి నేను నా జెడ్పీటీసీకి రాజీనామా చేస్తున్నాను. నాకు వాళ్ళు బిచ్చి నాకు వద్దు, అవసరం లేదు. అంటే వాళ్ళు ఇచ్చాడు కాబట్టి, పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు అవసరం లేదు. వాళ్ళు భిక్ష అంటున్నారా ప్రతి ఒక్క మీటింగ్ అంటున్నారు. వాళ్ళు భిక్ష నాకు అవసరం లేదు, నేను రాజీనామా చేస్తున్నాను చెప్పేసి పార్టీలో కొనసాగుతాను అని చెప్పినాను. చెప్పిన దానికి అది ఎంత మీడియా బాగా వైరల్ అయిపోయింది.
వైరల్ అయిపోతే సీఎం సార్కి తెలిసిందంట అది. అంట మనకేం నాకు తెలియదు. ఆయన తెలిసిందంట. ఆయన ధనంజయ రెడ్డి సార్కి చెప్పినాడంట. ఆయన మన సజ్జల సార్ చెప్పింటే సజ్జల సారు మన మన జిల్లా అధ్యక్షుడు రామయ్య ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసినారు. వాళ్ళు చెప్పింది నాకు. ఆయన ఫోన్ చేసినారు, రామయ్యను ఫోన్ చేసినారు. లేదు విరూపాక్ష నువ్వు రావాలన్నారు. నేను రానన్నా అంటే ఆయన దగ్గర కానీ చాలా కంప్లైంట్ చేసినాం, చాలా సార్లు పోయి కంప్లైంట్ చేసాం. ఆయన ఎట్లా నా పార్టీ కార్యక్రమం ఎంతో వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నాను, ఎట్లుండే పార్టీలో చాలా చేస్తున్నారంటే ఆయన ఏం చేస్తారు విరూపాక్షి మినిస్టర్ గారు అయినా అనేవాళ్ళు. ఆయన సర్లే కానీ ఊరికే ఉన్నాం, ఎవరికి చెప్పలేను రాజీనామా చేస్తానని చెప్పేసిన ఆయన పిలిచినాడు. ఆయన పిలిచినా నేను పోలే. ఒకసారి ఫస్ట్ రోజు లేదన్నా నేను రానని చెప్పినాను. మళ్ళీ మరుసటి లేదని విరూపాక్షి నువ్వు రా నీకు హైకమాండ్ చెప్తుంది రా అని చెప్పినారు. అప్పుడు పోయినాను. పోతే వాళ్ళు ఉండి నన్ను వాళ్ళు సముదాయించినారు. ఆయన కానీ మన రామగోపాల్ సార్ కానీ ఇద్దరు కలిసి వాళ్ళంతా చర్చ చేసి చెప్పినారు. చెప్పితే నీకేమి సజ్జల సార్ని కల్పిస్తాను, సీఎం సార్ని కల్పిస్తాము అని నువ్వు చేస్తే నేను వాటికన్నాను. లేదు సార్ నాకు నేను మాట తప్పేవాడు కాదు, నేను ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను సార్ అని చెప్పినాను రామగోపాల్ సార్. ఆయన అనుభవంతో నాకు చెప్పినాడు ఆ రోజు. లేదు విరూపాక్ష నా మాటను అని అది మొత్తం ఆయన నాకు వివరించినాడు. ఎవరిని బయట చెప్పేవి కాదు, వివరించినాడు. సరే ఈరోజు చేసుకున్నాము. ఆ రోజు మళ్ళీ మరుసటి మన కర్నూలుకి మన సజ్జల సార్ వచ్చినారు, ఆయనతో కలిపినారు.